వేములవాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ విప్లు మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కుట్ర పన్నుతోందని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిన్నటి వరకు అసెంబ్లీలో జరిగిన ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలిని అర్థం చేసుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణితో విధ్వంసం సృష్టించి పేదల భూములతో చెలగాటం ఆడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో వేశామన్నారు. జాన్వర్లు రైతు భరోసా కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన రోజు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 6 నుండి 7 లక్షలు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలపై చిత్తశుద్ధితో ఉందన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, రుణమాఫీ వంటి కార్యక్రమాలు అమలు చేసిన విషయాలను గుర్తు చేశారు. అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని, ఇళ్ల ఎంపికలో పారదర్శకంగా ఉండాలన్నారు. ఎవరైనా విమర్శలు చేస్తే ఊరుకోవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామాన బీఆర్ఎస్ బీజేపీ విష ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందులను అధిగమించడానికి మీరంతా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఆనాడు రైతులు పడే ఇబ్బందులను చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేశారని చెప్పారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేశామన్నారు. బీఆర్ఎస్ వారు విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీలో తెరిచారని మండిపడ్డారు. పిచ్చి రాతలతో వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని విమర్శించారు. గత వారం రోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కేవలం ఒక కుటుంబం కోసం సభను స్తంభింపచేయాలని చూశారన్నారు. రాజన్న ఆలయంపై అపవాదు వేస్తే వేములవాడ రాజన్నను రాజకీయాలకు తీసుకురావాలని చూస్తే పుట్టగతి రుణమని ప్రతిపక్షాలను హెచ్చరించారు. చూస్తూ డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన మరొక్కసారి మీ అందరికి ఆలస్యంగా, ఎందుకంటే టైం మీద ఉండే 2 నిమిషాల ముందే అందరి ముందు ఉండేటువంటి వాడిని నేను ఆలస్యంగా వచ్చి క్షమాపణ చెప్పడం ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితులలో ఆలస్యమైంది, క్షమించమని కోరుతూ ఈరోజు ఇప్పటికే అందరూ మాట్లాడి ఉన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వేములవాడ నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ల నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు నా సాయశక్తుల కృషి చేయొద్దనని దేవుని మీద ప్రమాణం చేయుచున్నాను. చైర్మన్ గా నియమించబడినాను. అందరు కూడా కొంచెం చప్పటితో జట్ల వారి హృదయపూర్వకంగా వారికి ఆహ్వానిస్తున్నాం, కోరుతా ఉన్నాం. చేతుల మీదుగా సన్మానం ఉంటే దేశం అందరూ అనేక భావించడానికి వేదిక కోరుతా ఉన్నది. ఎనదీవగడ్డ కార్నల పుట్ట కంచెల మరి ఆ పుట్టనే ఉన్నాడు ప్రతాప నాగన్న కొత్త పెడుతుంది బంగా నాగలి ఎక్కడా రాకేష్ అది సమస్యలు ఎల్లవెల్లలా ఎంబడుకుంటూ పనిచేస్తానని నేను ఈ రాజరాజేశ్వర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా సీనన్న గారు నన్ను గుర్తించి ఈ పదవి అప్పచెప్పినందుకు సీనన్నకు నా తరఫున ధన్యవాదాలు, పాదాభివందనాలు. అదేవిధంగా సీనన్న ఎంబడుంటూ నేను ఇప్పుడు 12 సంవత్సరాల నుండి నేను సీనన్న ఎంబడున్నందుకు నన్ను గుర్తించి నాకు మార్కెట్ చైర్మన్ ఇచ్చినందుకు ఎల్లవేళలా ఎన్ని రోజులున్నా సీనన్న ఎంబడుకుంటూ పనిచేస్తానని ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం
వచ్చిన నుండి సంవత్సరం లోపు ఈ వాళ్ళందరికీ ప్రజలకు మహిళలకు సిలిండరు, అదేవిధంగా బస్సు సౌకర్యం కల్పించారు. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్ లోపు మనకు ఇందిరా మిల్లు కూడా మన ప్రభుత్వము పెట్టింది, అందరికీ తెలుసు. ఇది ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని పార్టీలు అపోజిట్ పార్టీలు మనకు అపోజిట్ చేసుకుంటూ మాట్లాడేది అన్ని తెలుస్తున్నాయి మీకు. అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థలలో మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీల సర్పంచులు కానీ ఎంపీసీలు కానీ జడ్పీసీలు కానీ వాళ్ళను అందరినీ గెలిపించాలని ఇక్కడికి వచ్చిన మన కాంగ్రెస్ కర్తలకు అక్కజలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ మధ్యలో ఉంటున్న ఈ సంబంధించిన సమస్యలు అంటే పూర్తి వివరణ ఇచ్చేటువంటి వాడిని కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అలాంటి పొరపాటు ఎక్కడ కూడా జరగలేదు. 24 గంటలు కాకముందే అధికారులు రాజన్న ఆలయ సొమ్ము వృధా కదని చెప్పని పత్రిక ప్రకటించినప్పటికీ కూడా ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు రాసేటువంటి ఇంతకుముందు అన్నట్టు రోజులు పుట్టించే రాతలు కానీ చూస్తుంటే బాధ అనిపించింది. ఒక వ్యవసాయం నడుస్తూ ఉంది, ఓ వైపు రాత్రి వస్తుంటే ఉన్నత అధికారులు మరుపాటు లేదు తెలిసిన తర్వాత సంబంధిత అధికారుల ద్వారా ఉన్నతమైన నాయకులు కూడా ఈ సంశయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాజన్న ఉన్నాడు, ఒక మనిషి అంటున్నాడు రాజన్న మనసు సీనాన్ని తెలుసు, సీనాన్ని మనసు రాజన్న తెలుసు అన్నమాట. అవును, రాజన్న మనసు నాకు తెలుసు కాబట్టి రాజన్న ఆలయ అభివృద్ధి చేశాను ముందుకు వస్తున్నా. నా మనసు రాజన్న తెలుసు కాబట్టి నన్ను ఎమ్మెల్యే చేసి ప్రభుత్వం చేసాడు. రాజన్న తప్పనిసరిగా ఏ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి ఆశీస్సులు అందియబడి కోరిక తీర్చుతాన్ని గోడమకు చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రీతి భావ్యమైనటువంటి మొక్కున్నటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి చేసేటువంటి భాగ్యాన్ని ఈ జన్మలో నాకు ఇచ్చినట్టు అంతకంటే నుంచి ఏముంది ఆ జీవితంలో ధన్యమైందని మాట సందర్భంగా చెప్పిన. అందుకే రాజన్న మనసులో ఏముందో నాకు తెలుసంటే నా మనసులో ఏముందో రాజన్న తెలిసినట్టు నా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా. తెలుసు కాబట్టి మేము కంకణ బద్దలమై మీలాగా 700 కోట్లు ఇస్తాం తప్పించకపోలే. మేము మాట ఇవ్వకుండా ఇంచుమించు 120 కోట్లతో భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. వీలైనంత తొందరలో ఆలయ విస్తీర్ణ కూడా కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఈ విషయాలన్నీ కూడా గమనించమని కోరుతున్నాం. రాజన్న ఆలయం పైన అపవాదం వేస్తే రాజన్న చూస్తూ ఊరుకోడు బిడ్డ అని చెప్పని మాట చెప్తా ఉన్నాం. రాజన్న రాజకీయాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే పుట్టగత ఉండో బిడ్డ అని మాట సందర్భంగా చెప్తూ ఈరోజు నేను మీ అందరికీ ఒకటి ఈ సమావేశంతో చెప్పదలుచుకున్నా. రాజన్నకు సంబంధించినటువంటి ఏ అంశమైన అభివృద్ధిలో పోటీ పడదాం. రాజన్న ఆలయ విస్తీర్ణానికి, రాజన్న ఆలయ అభివృద్ధికి వచ్చే భక్తులకు మెరైనటువంటి కార్యక్రమం సూచన సలహా తీసుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ఎక్కడ కూడా రాజన్న ఆలయానికి సంబంధించి కానీ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు చేస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతారన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ సీరియల్ వార్తలు సీరియల్ కథనాల్లాగా దీనిలో 1, 2, 3 అనే సినిమాలు ఆ విధంగా కావాలని అపోజ్ చేసేటువంటి కథనాలు రాయడం అనేది ఎంతో సబబు అనేది కూడా వాళ్ళు ఆలోచన చేయవలసింది ఈ సందర్భం కోరుతూ, మీరు ఎన్ని కథనాలు రాసినా నిజం నిప్పు లాంటి మీ అబద్ధము నిజం నిద్రలేశ్వరం అబద్ధము ఊరు దాటి ప్రచారం చేస్తున్నట్టుగా మన ప్రాంతంలో ఒకటి తెలిసింది. 2009 నుంచి నా పైన దుష్ప్రచారం నిజం నిలకడ మీద తెలుస్తుందన్న. ఇది కూడా అంతే. ఈరోజు మీరు ఎగిరిపడ్డంత మాత్రాన మీరైతే తొందరపడాలని అనేటువంటి ఆలోచన లేదని మాకు సందర్భం చెప్తూ, నా దృష్టిలో ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలని సాధ్యప్పుడు అయినాక ఒకటే మరి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నాం అన్న. నా దగ్గరికి ఎవరు వచ్చినా వారందరికీ కష్టాలు ఉంటే వారందరికీ సమస్య ఉందంటే సమస్య పరిష్కారం చేసిన మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం నిలబడిపోతుంది. అది కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతుంది. ఏం చేయాలంటే దయచేసి ప్రజలకి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, వారి యొక్క అధికార పార్టీ పైన విషపు బీజాలను నాటడం చెప్పి చూస్తున్నటువంటి ప్రతిపక్ష రాద్ధాంతాన్ని దయచేసి ఎవరు కూడా నమ్మకండి చెప్పిన మాట సందర్భంగా చెప్తూ, ఈ అంశం ఉన్నా నేరుగా నాతో చర్చిస్తే వాటిపైన నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా, ఆ అంశాలపై జవాబు ఇవ్వడం కూడా కోసం సిద్ధంగా ఉన్నానన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, లేని సమస్యను ముందు పెట్టి దీనికి సమాధానం చెప్పుకుంటే అసలు అక్కడ సమస్యలు లేనప్పుడు దానికి సమాధానం ఎందుకు చెప్పాలని నేను అంటున్నాను. అసలు సమస్యలు లేనప్పుడు నీకు నువ్వు ఒక సమస్యను సృష్టించుకొని చెప్పేటువంటి మాటలు ఏవైతున్నాయో అది రాబో రోజుల్లో ఆ విధానాన్ని అవలంబించడం మానుకోవాల్సిందిగా అభివృద్ధిలో పోటీ పడదాం. అభివృద్ధిలో మీ సూచన సలహా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భం కోరుతూ, మరి వేములవాడ పాలక వర్గానికి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా, మీరు రేపటి నుంచి వేములవాడ ప్రాంతంలో ఉన్న రైతుల క్షేమం కొరకు రైతులకు సేవ చేయడంలో పోటీ పడుతూ మంచి పేరు సంపాదించుకొని
మరి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈ ప్రాంత రైతులకు ప్రజలకు అందించడంలో సఫలీకృతం కావాలని చెప్పని చైర్మన్ వైస్ చైర్మన్ పాలక సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు సందర్భంగా నేను తెలియజేస్తూ, కానీ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కొత్తగా ఇంటికి కోడలు వస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితిని చూసి తల్లిగారింటికా నుంచి అత్తగారింటికి వచ్చినాక ఎట్లా పరిస్థితులు అట్లనే మెదడాల్లో మేము ఈ ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ మేము అప్పచెప్పే నాడు ఆర్థికంగా మిగులు బడ్జెట్ తోటి అప్పచెప్తే అప్పుల భయం చేసిర్రు. నిన్న కూడా శాసనసభలో చర్చ జరిగింది. మేము గింతనే చేసినాం, మీరు గంత అంటున్నారు. ఇంత చేసినా గంత చేసినా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి విభజన జరిగే నాటికి మనకు 60,000 కోట్లు వస్తే 6.5-7 లక్షల కోట్ల అప్పైందంటే ఒకసారి అర్థం చేసుకోండి ఏ విధంగా ఈ రాష్ట్రం అప్రమేమైందో. అప్పులైనా మరి ఏమైనా జరిగినాయా? జీతాల కన్నా 1వ తారీఖు ఇచ్చిండ్రా, పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చిండ్రా, ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల బిల్లులు కట్టిండ్రా, లేదా ఇతర చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు పేమెంట్ చేసిండ్రా అంటే ఇలా అవి కూడా పేమెంట్ జరగనటువంటి పరిస్థితులలో పాపం ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రూపాయల లోపల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చినాం. దాని తర్వాత రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాన్ని గ్రూపింగ్ చేసి మొన్న మహబూబ్ నగర్ రైతు వేదిక ద్వారా అందరికీ రాష్ట్రం అంతా ఇవ్వడం జరిగింది. మిగిలిందల్లా 2 లక్షల పైన వాళ్ళు 2 లక్షల లోపల ఎవరైనా ఇంకా అర్హత ఉండి రుణమాఫీ రాష్ట్రపతిని, మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారిని, మీ దగ్గరలో ఉన్న ప్రజాప్రతినిధి సంప్రదించండి. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ జరిగింది. జరగక ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ సాంకేతిక సమస్యను పరిష్కరించుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం. అందుకు దయచేసి చేయాలన్నటువంటి ఈ రైతు బిడ్డలకు సేవ చేయాలనేటువంటి ఈ నాయకత్వం, ఈ పాలక వర్గాలు, ఇక్కడి పాలకవర్గం కావచ్చు, కోనరావుపేట కావచ్చు, లేకపోతే అక్కడ కతలాపూర్ కావచ్చు, మేడిపల్లి కావచ్చు, అన్ని మార్కెట్లు కూడా రైతులకు సంబంధించి ఈ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు సేవ చేయాలని కోరుకుంటా ఉన్నా. వాళ్ళ యొక్క ఒక షెడ్యూల్ ఇస్తాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆ మాట కూడా అనేక సందర్భాల్లో చెప్పినాడు. ప్రతిపక్షాలు ఆ అంశాన్ని విమర్శిస్తా ఉన్నాయి. 2 లక్షల పైన సంగతి ఏంటని. వాస్తవంగా ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల పైన ఇస్తామని చెప్పలే. కానీ బాధ్యతగా వాళ్ళను కూడా ఆదుకోవాలి, వాళ్ళను నివృత్తులు చేయాలని, ఆ పైన ఉన్నటువంటి కట్టి వాళ్ళని 0 రుణం లేదు అనే విధంగా చేయాలని ఆలోచనతో ప్రభుత్వం పోతా ఉంది. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వానికి సంబంధించి మీరు చూస్తా ఉన్నారు ఎన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో. ఇలా గ్రామాల్లోకి వస్తే 70-80-90% 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతా ఉన్నారు. నా అక్క చెల్లెలు మహిళలు ఉచితంగా 4,000 కోట్ల రూపాయల విలువైన ప్రయాణం చేశారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తా ఉన్నది. ఊర్లలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతూ ఉంది సాంకేతికంగా. నేను మీ అందరినీ కోరుతున్న చేతులు జోడించి రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలని ప్రభుత్వం మంత్రివర్గం సంకల్పం తీసుకుంది. ఎక్కడైనా ఎవరైనా రెచ్చగొట్టో ఆశ చూపో తప్పు చేసే ప్రయత్నం చేసి అనాథులకు ఇస్తామనో ఇప్పిస్తామనో ఎక్కడైనా తప్పు జరిగితే పార్టీ గాని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఏ పార్టీ అయినా మన పార్టీ వాళ్ళు అందరూ చాలా పారదర్శకంగా ఉండాలి. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా కొంత రంగేసుకున్న బట్టల వాళ్ళకే కాదు, ప్రజలకు అర్హత ఉంది, వాళ్ళకి న్యాయంగా రావాల్సిన తర్వాత పార్టీ అనేది లేకుండా ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయం చేసుకుని యాప్ ఓపెన్ చేసి ఇలా ఊర్లలో సర్వే జరుగుతూ ఉంది. ఎందుకు ఈ ప్రాంతంలో ఉన్న ముంపు గ్రామాల సమస్య పరిష్కరించలేకపోయిండ్రు. 10 ఏళ్ళ అధికారం ఉంది. వాళ్ళ మొత్తం కుటుంబం అంతా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి అది కూడా న్యాయం చేయలేనటువంటి వాళ్ళు ఇలా మేము ఇటు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఈ ప్రాంతంలో ప్రజలకు సంబంధించి అటు పద్మశాలి కావచ్చు, ఇటు రైతులది కావచ్చు, ఇటు దేవస్థాన అభివృద్ధి కావచ్చు, ఇటు సాగునీటి ప్రాజెక్టు కలికోట సూరమ్మతో పాటుగా మలకపేట రిజర్వాయర్ సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, జిల్లా మంత్రి రిక్వెస్ట్ చేసుకొని అన్ని పనులు చేసుకుంటా పోతుంటే దాడికి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకొని భవిష్యత్తు 4 సంవత్సరాల్లో ప్రజలకు సేవ చేయించే బాధ్యత మీ అందరిది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది మీరు.
ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకోవద్దు. ఎందుకంటే రేపు పొద్దున వచ్చేటి మీ స్థానిక సంస్థల ఎన్నికలు. మీ స్థానిక సంస్థల ఎన్నికలలో మనం అందరం కష్టపడి గెలవాలి. మనం కొంత మధ్యలో పార్లమెంటులో చెడు ఫలితం చూసినాం. కానీ ఈ మొత్తం లోక్సభ నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు రావాలంటే ఐక్యంగా మన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చెప్తూ, ఏ ప్రతిపక్షం అయితే మనం విమర్శకు గురి చేస్తుందో, మనం బదనాం చేసే ప్రయత్నం చేస్తుందో వాళ్ళకు ధీటుగా ఏ గ్రామానికి ఆ గ్రామ నాయకులు ధైర్యంగా జవాబు చెప్పండి. రచ్చబండ దగ్గర కూర్చొని 10 నెలల మీరేం చేశారు, 10 నెలల మేమేం చేసినాము చర్చ చేయమని కానీ భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ ఈ ధైర్యాన్ని కోల్పోతే ఇబ్బంది పడతాం.